ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రార్థించుకుందాం, స్తుతించుకొని తండ్రి అయిన దేవునికి, మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవునికి నిత్యము స్తుతి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు తరతరములు సదాకాలము కృతజ్ఞతాపూర్వకంగా మన వలన సంఘము ద్వారా కలుగునుగాక. ఆమె. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును మా యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను మీరు క్షమించుము. మమ్ము శోధనలోకి తేక దుష్టుని నుండి, అన్ని కీడుల నుండి తప్పించుము, రక్షించుము. ఎందుకనగా నీదే రాజ్యము, శక్తి, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నవి మా తండ్రి. ఆమె. ఎహెచ్కేలు గ్రంథము ధ్యానించుకుంటూ ఉన్నాం. 3వ అధ్యాయము. ఎహెచ్కేలు గ్రంథము 3వ అధ్యాయము. మరి దేవుని ఆత్మ వలన రౌద్రాగ్ని చేత, వ్యాకులము చేత, అనగా గొప్ప ఆవేశము చేత, గొప్ప ఆత్మావేశము చేత, మరియు తన సహోదరుల యొక్క ప్రవర్తనను బట్టి మరి బాధ చేత ఉండేటువంటి ప్రవక్త దేవుని హస్తము చేత ఆదరించబడి, నియంత్రించబడి, మరి తన చెరలో ఉన్న తన ప్రజల మధ్య కూర్చొని 7 దినములు ఏమీ కదలక, ఏమీ చెప్పక ఉన్నవాడై వారి మధ్య ఉన్నాడు. 7 దినములు జరిగిన తర్వాత యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమయ్యేలాగు సెలవిచ్చెను. నరపుత్రుడా, ఇశ్రాయేలీయులకు కావలిగా నేను నిన్ను నియమించి ఉన్నాను. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. మరి కాపరైన వాడు ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి వినవలసిన వాడై ఉన్నాడు. దేవుని యొద్ద నుండి వినక ఈరోజు అనేకమైనటువంటి సంఘాలలో కాపర్లుగా పిలువబడుతున్న వాళ్ళు వాళ్ళ హెడ్ ఆఫీస్ నుండి, అంటే వాళ్ళ యొక్క డినామినేషన్కి సంబంధించి ముఖ్య కేంద్రం ఎక్కడుందో అక్కడ నుండి వచ్చే వాక్యాన్ని విని, లేదంటే బైబిల్ కాలేజీల ద్వారా, బైబిల్ స్కూళ్ళ ద్వారా మనుషుల నుండి వాక్యాన్ని ఆలకించి సంఘాలకు చెప్పడానికి వస్తున్నారు. మరి ఈ వాక్యము మనము పరిశీలిస్తే ఎంతో స్పష్టంగా మాట్లాడుతుంది. కాపరి అయిన వాడు, కావలిగా ఉండేవాడు ఖచ్చితంగా దేవుని నోట నుండి వచ్చే మాటను ఆలకించాలి. దేవుని పాదముల సన్నిధిన కూర్చొని దేవుడు ఏం సెలవిస్తాడు, సంఘానికి ఏం చెప్పాలా అనేది కనిపెట్టుకోవాలి. అట్లా కనిపెట్టుకోకుంటే అవునా మరి కాపరి ఎట్లయితాడు? దేవుని ద్వారా వినాలి, మనుషుల ద్వారా విని, మనుషుల ద్వారా నేర్చుకొని సంఘానికి మరి అది కాపరి కాదు. కాపరి ఖచ్చితంగా దేవుని యొద్ద నుండి వినువాడై ఉండాలి. అవునా? ఈరోజు మరి దానికి వ్యతిరేకంగా ఎన్నో సంఘాలలో కావలి వాళ్ళు, అనగా కాపర్లు మరి మనుషుల ద్వారా నేర్చుకొని సంఘానికి చెప్పడానికి వస్తున్నాం. దానివల్ల ఉపయోగం ఏముంటది? దానివల్ల మరి కాపరికైతే ఏమి, విశ్వాసులకైతే ఏమి, ఏ ప్రయోజనము ఉండదు. ప్రయోజనము జరగకపోవడమే గొప్ప నష్టం. అవునా? సో దేవుని కృపను బట్టి కావలివాణిగా నియమించబడినటువంటి ఎహెచ్కేలు ప్రవక్తకు దేవుడు సెలవిస్తున్నాడు, నేను ఏం చెప్తున్నానో దాన్ని ఆలకించి జాగ్రత్తగా నువ్వు దాన్ని తీసుకెళ్ళి నీ సహోదరులకు, నీ జనులకు నువ్వు చెప్పాలి. కాబట్టి నీవు నా నోటి మాట ఆలకించి నేను చెప్పిన దానిని బట్టి వారిని హెచ్చరిక చేయము. సొంత హెచ్చరికలు వద్దు. అవునా? నీ సొంత ఆలోచన వద్దు. దేవుని సేవకునిగా నేను ఏమి సెలవిస్తే నువ్వు వాళ్ళకు వెళ్ళి అదే తెలియజేయాలి. అవశ్యముగా నీవు మరణమవుదువు
అని నేను దుర్మార్గుని గూర్చి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతన్ని హెచ్చరిక చేయకయు అతడు జీవించున్నట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టవలనని వారిని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమవును గాని అతని రక్తమునకు నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుడు ఒక దుర్మార్గునికి ఏమని సెలవిస్తున్నాడు? నీ దుర్మార్గమును బట్టి, నీ చెడ్డ మార్గమును బట్టి, దేవునికి వ్యతిరేకమైన మార్గమును బట్టి నీవు మరణమవుదువు అని దేవుడు అతనికి ఆజ్ఞయిస్తున్నాడు. అప్పుడు ఈ కావలివాడు ఏం చేయాలా? అరే, ఎందుకు దేవుని చేతుల మీద నువ్వు మరణమవుతావు? నీ దుర్మార్గత విడిచిపెట్టు. నీ దుర్మార్గత విడిచిపెట్టి మరణం నుండి తప్పించుకో. నీలో ఉండేటువంటి ఈ పాపమును బట్టి, ఇదిగో నీలో ఈ దేవునికి వ్యతిరేకమైన విషయాలు ఇవి ఉన్నాయి. వీటిని బట్టి దేవుడు నిన్ను శిక్షించాలనుకుంటున్నాడు. అవునా? దేవుని నుండి నీ మీదకి ఒక పనిష్మెంట్ వస్తుంది, శిక్ష వస్తుంది. కాబట్టి నువ్వు నీ దుర్మార్గతను విడిచిపెట్టు, అవునా అని చెబితే, ఒకవేళ ఆ వ్యక్తి ఆ దుర్మార్గతను విడిచిపెడితే సంతోషము. నేను చెప్పినా కూడా నువ్వు ఆ వ్యక్తికి చెప్పలేదు, మోమాట పడినావు, భయపడినావు, లేదంటే అనుమానించినావు దేవుడు నిజంగా చేస్తాడో చెయ్యడో అని. అవునా? అప్పుడు ఆ వ్యక్తి నీ వలన హెచ్చరించబడకపోవడం వలన తన దుర్మార్గతను బట్టి, దేవుని ఆజ్ఞను బట్టి మరణమైనాడనుకో, అతని రక్తమునకు నీవే జవాబుదారి. చూడండి, కాపరి యొక్క ప్రధాన కారణం, దేవుడు కాపరిని ఎందుకు నియమిస్తాడు అంటే, దేవుడు తెలియజేసే మాటలను దేవుని ద్వారా విని మనుషులను హెచ్చరించాలి. దేవుడు ఒకరిని శిక్షిస్తున్నాను అని ఆజ్ఞ ఇచ్చినాడు అంటే, ఎందుకు శిక్షిస్తున్నాడు నిన్ను, ఏమి చేస్తే నువ్వు శిక్షను తప్పించుకోవచ్చు అనే విషయాలను కాపరి హెచ్చరించాల. అవునా? మరి ఒక వ్యక్తి రీసెంట్గా ఒక కన్వర్జేషన్, అంటే ఒక సంభాషణ విన్నాను నా ఎదురుగానే. మరి ఒక యజమాని ఒక ఉద్యోగిని వార్నింగ్ ఇస్తా, నిన్ను ఉద్యోగంలో నుండి తీసేస్తాను నువ్వు ఈ పని చేసినందుకు అని వార్నింగ్ ఇచ్చినప్పుడు, మరి అరే, ఈ యజమాని ఉద్యోగి పట్ల కఠినంగా ఉన్నారే అని అనుకున్నా. మరి వెంటనే ఆ యజమాని ఆ ఫోన్ పెట్టేసిన తర్వాత ఇంకొక ఉద్యోగికి కాల్ చేసి, ఇదిగో పలానా వ్యక్తి ఇట్లా మిస్టేక్స్ మీద మిస్టేక్స్ చేస్తూ ఉన్నారు, వాళ్ళు ఇట్లా చేయడం కరెక్ట్ కాదు, కాబట్టి నేను వార్నింగ్ ఇచ్చిన తీసేస్తా అని ఒకవేళ రియలైజ్ అయ్యి, నువ్వు చెప్పు ఇది చేస్తున్నందుకు నిన్ను తీసేయాలనుకుంటున్నారు, రియలైజ్ గమ్మను, అవునా, నాకు క్షమాపణ చెప్పమను, నేను కంటిన్యూ చేస్తా అని చెప్పి ఇంకొక ఉద్యోగికి కాల్ చేసి చెప్పడం విన్నా. అంటే ఇక్కడ దేవుడు చూపిస్తున్నది కూడా అటువంటిదే. యజమానుడు నిజంగా శిక్షించాలని అనుకోవడం లేదు. మన యజమానునికి మన సృష్టికర్తకు మనల్ని నశింపజేయడంలో సంతోషం లేదు. మనల్ని జీవింపజేయడంలోనే ఆయనకు సంతోషం. ఆయన చేతి పని మనం సరిగ్గా ప్రవర్తిస్తుంటే దేవునికి సంతోషం. మనం సరిగ్గా ప్రవర్తించకుండా తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు దేవుడు మనల్ని శిక్షించే విషయంలో మన ఎడల చూపించే కృప ఏంటంటే, కాపర్ల ద్వారా మనల్ని హెచ్చరించడం. ఈ హెచ్చరించే పని కాపరిది.
కాపరి హెచ్చరించుటలో అనుమానపడకూడదు. కాపరి హెచ్చరించుటలో భయపడకూడదు. కాపరి హెచ్చరించుటలో పిరికివానిగా ప్రవర్తించకూడదు. నిర్లక్ష్యము వహించకూడదు. దేవుని ద్వారా ఏ సంగతి విన్నా ఆ సంగతిని సంఘానికి తెలియజేయాల. ఇదిగో నీలో ఈ లోపం ఉంది, మొహమాట పడకూడదు. నీలో ఈ పాపం ఉందంటే ఎవరు ఒప్పుకుంటారు ఈ రోజుల్లో? అవునా? చాలా సింపుల్ గా ఏమంటారంటే, మనం ఒక పాపం చూపిస్తే కాపరా అని చూడకుండా మనలో 4 చూపిస్తారు. అవునా? ఇది దేవుని నుండి వస్తున్న హెచ్చరిక అని ఎంతమంది ఆలోచన చేస్తారు? మనం ఒకటి చూపిస్తే మనలో 10 చూపించడానికి తాపత్రయపడేటువంటి సహోదరుల మధ్య మనం జీవిస్తున్నాం. దేవుని కృపను బట్టి దేవుడు కాపరికి చెబుతున్న మాట ఏంటంటే, ఒకవేళ నేను చెప్పిన మాట నువ్వు అతనికి చెప్పకపోతే, నువ్వు చెప్పిన మాట, నేను నీకు చెప్పిన మాట నువ్వు అతనికి చెప్పకపోతే అతని ప్రాణము పోవడం గ్యారంటీ. అతని దుర్మార్గతను బట్టి అతడు మరణమవుతాడు. కానీ దానికి కారణము నువ్వే, అతని పాపం కాదు. అతన్ని హెచ్చరించకపోవడమే కారణం. నీవే జవాబుదారి. అతని ప్రాణము నశించిపోవడానికి నువ్వే కారకుడవైతావు. చూడండి, విశ్వాసిగా ఉండడము, దేవుని పరిచారకునిగా ఉండడము ఎంత తేడా ఉంది. విశ్వాసి తన ప్రాణానికి మాత్రమే జవాబుదారి, కానీ కాపరి తన సంఘములో ప్రతి ప్రాణానికి జవాబుదారి. సో ఖచ్చితంగా హెచ్చరించాలా. దేవుని ద్వారా విన్న ప్రతి మాటను బట్టి సంఘాన్ని, సంఘములో ఉన్న ప్రతి వ్యక్తిని హెచ్చరించాలా. ఇది కరెక్ట్ కాదు, ఇది సరైన మార్గము కాదు. అవునా? ఎట్టి పరిస్థితుల్లో విశ్వాసులు దేవుని ద్వారా పలకబడుతున్న విషయాలను బట్టి కాపరిని చూడొద్దు. ఇది దేవుడు నాకు తెలియజేస్తున్నాడేమో, నా మార్గమును నేను సరి చేసుకోవడానికి, దేవుని చిత్తానుసారంగా నేను ప్రవర్తిస్తలేనేమో, అందుకే కదా దేవుడు నాకు తెలియజేస్తున్నాడు. నేను శిక్షించబడుటకు కాదు, దేవుని వలన రక్షించబడుటకు నేను విశ్వాసంలో కొనసాగుతున్నాను. కాపరి తెలియజేసినప్పుడు ఒకవేళ నాలో ఏ లోపమైనా తప్పైనా ఉంటే నన్ను నేను సరి చేసుకోవాలా అనేటువంటి మంచి స్వభావము ప్రతి విశ్వాసికి కాపరి ఎడల ఉండాలి. సో అట్లా ఉంటే తన ప్రాణమును కాపాడుకుంటాడు. కాపరి ఖచ్చితంగా మోమాటం లేకుండా సంఘానికి తెలియజేసేవాడై ఉండాలా, దేవుని ద్వారా వినేవాడై ఉండాలా. అయితే నీవు దుర్మార్గుణ్ణి హెచ్చరిక చేయగా అతడు తన దుర్మార్గత నుండి, దుష్క్రియల నుండి మరలని ఎడల అతడు తన దోషమును బట్టి మరణమోను గాని నీవు ఆత్మను తప్పించుకొందువు. బట్ thou has delivered thy soul. నువ్వు హెచ్చరిక చేయి. అతడు తన మార్గమును మార్చుకోకుండా నువ్వు హెచ్చరిక చేసినా, నీ హెచ్చరికను నిర్లక్ష్యం చేసి, నువ్వెవడు నాకు చెప్పడానికి, నీది నువ్వు చూసుకో, నీలోనే ఇన్ని రకాల తప్పులున్నాయి, ఏదో నీ ఇంట్లో వాళ్ళు ఇట్లున్నారు, నువ్వు నాకేంది చెప్తున్నావు అని కఠినత్వాన్ని ప్రదర్శించిన ఎడల, ఆ కఠినత్వం బట్టి తన దుర్మార్గతను విడవకుండుండడం బట్టి అతడు మరణమవుతాడు. కానీ నువ్వు నీ ప్రాణమును కాపాడుకుంటావు. అతని ప్రాణమునకు నీ ప్రాణము జవాబుదారి కాదు. అంటే కాపరి ఎప్పుడు జవాబుదారి అవుతాడంటే, దేవుడు చెప్పిన విషయాన్ని సంఘానికి చెప్పనప్పుడు. మరి అపోస్తులుడైన పౌలు కూడా సంఘముతో ఏమంటాడు? ఏది నేను దాచుకోలేదు, దేవుడు ఏమి తెలియజేస్తే మర్మాలైనా హెచ్చరికలైనా అన్ని తెలియజేసినాను అంటాడు. ప్రతి మాట తెలియజేయాల. దేవుడికి మనము లోబడుతున్నప్పుడు, దేవుని పరిచారకులుగా ఉన్నప్పుడు ప్రతి మాటను సంఘానికి తెలియజేయాలి. దేవుని కృపను బట్టి దేవుడు ఇస్తున్న వాక్యాన్ని మనము దాచుకోకూడదు.
అవునా? ఒకరిలో దేవుడు మనకు ఏదైనా తప్పుడు మార్గాన్ని చూపిస్తున్నప్పుడు వారిని హెచ్చరించడమే కాపరి పని. హెచ్చరించిన, అవునా, తన యొక్క దుర్మార్గతను అంటే తప్పుడు మార్గాన్ని మనిషి విడిచిపెట్టకపోతే ఆ తప్పుడు మార్గమును బట్టి, తన కఠినత్వాన్ని బట్టి, తన నిర్లక్ష్యాన్ని బట్టి అతడు మరణమవుతాడు. గాని కాపరి తన ప్రాణాన్ని రక్షించుకుంటాడంట. అంటే కాపరి యొక్క ఎంత గొప్ప, అంటే కాపరి పని గురించి మనం ఆలోచన చేస్తే, నీ ప్రాణమును రక్షించుకోవాలంటే నువ్వు నీ సంఘంలో ఉన్న ప్రతి ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుడిచ్చిన పనిని చెయ్యాలి. ఖచ్చితంగా వాళ్ళను రక్షించుకోవడానికే మనం చెప్తాం. అవునా? దేవుని కృపను బట్టి వాళ్ళు మార్గములో నుండి, వాళ్ళ తప్పుడు మార్గంలో నుండి బయటికి రావడానికే మనము తెలియజేయాలి. తెలియచేసిన వాళ్ళు రాకుంటే దానికి నువ్వు జవాబుదారి కాదు. అవునా? ఇదే విషయము మనందరికీ వర్తిస్తుంది. నీ ఇంట్లో నువ్వు రక్షణ పొందుకున్న వ్యక్తివైతే నువ్వు నీ ఇంటికి కాపరివి. ఎందుకంటే సంఘ కాపరి నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో వాళ్ళందరినీ పరిశీలించలేడు. అవునా? నీవు నీ ఇంటికి కాపరి. నీ తోటి ఉద్యోగస్తుల మధ్య నువ్వు దేవుని ప్రతినిధివి. మనమందరము క్రైస్తవులం. మన ప్రభువు మంచి కాపరి, మనందరి కొరకు ప్రాణం పెట్టిన కాపరి. జీతగాని మాదిరిగా ఎక్కడైనా ప్రవర్తించలేదు. తన ప్రాణం పెట్టి మన ప్రాణాలను కాపాడినాడు. మరి దేవుడు ఇక్కడ మనకిస్తున్న పని, మనల్ని ప్రాణం పెట్టమని అడుగుతలేడు. కానీ దేవుడు సెలవిచ్చిన ప్రతి మాటను సంఘానికి తెలియజేయి. నీ ఇంట్లో వాళ్ళకు తెలియజేయి. నీ తోటి ఉద్యోగస్తులకు, తోటి విద్యార్థులకు, నీ ఇరుగు పొరుగు వారికి తెలియజేయి. దేవుడు హెచ్చరిక ఇచ్చినప్పుడు ఆ హెచ్చరికను ఖచ్చితంగా చేరవి. చూడండి 20వ వచనం. మరియు నీతి గలవాడు తన నీతిని విడిచి దుర్నీతిని అనుసరించినందున నేను అతని ముందర అభ్యంతరము పెట్టగా అతడు మరణమగును. నీవు అతన్ని హెచ్చరిక చేయని ఎడల పూర్వము తాను చేసిన నీతి జ్ఞాపకమునకు రాకుండా అతడు తన దోషమును బట్టి మరణమవును. అయితే అతని ప్రాణము విషయములో నిన్ను ఉత్తరవాదిగా ఎంచుదును. మరి దుర్మార్గుని గురించి దేవుడు సెలవిచ్చినాడు. నీతిమంతుని గురించి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. నిన్నటి వరకు నీతిమంతుడు, ఈరోజు పాపం చేస్తున్నాడు. నీకు తెలియజేసినాను నేను, నువ్వు వెళ్ళి హెచ్చరిక ఇవ్వాలా. అవునా? దుర్మార్గత నుండి, ఆ పాపము నుండి విడిచిపెట్టు అని. అయినా విడిచిపెట్టలేదా? నిన్నటి వరకు అతడు చేసిన నీతిని బట్టి అతడు రక్షించబడడు. నేడు అతడు చేస్తున్న పాపమును బట్టి అతడు శిక్షించబడతాడు. నువ్వు చెబితే, నువ్వు చెప్పకపోతే అతని ప్రాణానికి, నీతిమంతుని ప్రాణానికి కూడా నువ్వే ఉత్తరవాది. దుర్మార్గునికి చెప్పాలా, నీతిమంతునికి చెప్పాలా? దుర్మార్గుణ్ణి కాపాడడానికి ప్రయత్నం చేయాలా, నీతిమంతుణ్ణి కాపాడడానికి ప్రయత్నం చేయాలి. నీతిమంతుడు దారి తొలగిపోడు అనే గ్యారంటీ ఏం లేదు. కాపరి అందరికీ కాపరే. జ్ఞానులకు కాపరే, మూర్ఖులకు కాపరే, జ్ఞానం లేని వారికి కూడా కాపరే. కాపరి పేదలకు కాపరే, ధనవంతులకు కాపరే. ఇద్దరి ప్రాణానికి కాపరే ఉత్తరవాది. ఎంత గొప్ప పని, ఎంత మంచి పని. అవునా? దేవుని కృపను బట్టి ప్రతి ప్రాణమును రక్షించుకోవడానికి కాపరి ప్రయాసపడాలి. అవునా? నీతిమంతుని విషయమై మాట్లాడుతున్నాడు. అయితే పాపము చేయవలదని నీతిగల వానిని నీవు హెచ్చరిక చేయగా అతడు హెచ్చరింపబడి పాపము చేయక మానిన ఎడల అతడు అవశ్యముగా బ్రతుకును. నీ మట్టుకు నీవును ఆత్మను అనగా ప్రాణమును తప్పించుకొందు. ఆల్సో దౌ హ్యాస్ డెలివర్డ్ దై సోల్. చూడండి, ఇక్కడ రెండు విషయాలు దేవుడు చూపిస్తున్నాడు. ఒకటి దుర్మార్గుని మరియు నీతిమంతుని. ఇద్దరి ప్రాణము కాపరికి ఒకటే. ఇద్దరిని కాపాడుకోవాలి.
రెండు, నువ్వు నేను చెప్పిన హెచ్చరిక చేస్తే ఆ హెచ్చరిక పొందుకున్న వ్యక్తి తన మార్గమును విడిచిపెట్టక తన పాపమును కొనసాగిస్తే అతను ఖచ్చితంగా నశించిపోతాడు. కానీ నువ్వైతే ఉత్తరవాదివి కాదు. ఒకవేళ నువ్వు హెచ్చరిక చేయనందుకు చనిపోతే, అవునా, నీ పని నువ్వు చేయనందుకు అతను చనిపోతే దానికి కారణం నువ్వే. అవునా? అయితే ఒకవేళ నువ్వు హెచ్చరిక చేసినావు, దుర్మార్గుడు దుర్మార్గతను విడిచిపెట్టినాడు, నీతిమంతుడు పాపములో పడిపోయినప్పుడు నీ హెచ్చరికను బట్టి పాపమును విడిచిపెట్టి మళ్ళా నీతిలోకి వచ్చినాడు. దుర్మార్గుడు దేవుని మార్గంలోకి వచ్చినాడు, నీతిమంతుడు దేవుని మార్గంలోకి వచ్చినాడు. వాళ్ళు తమ ప్రాణమును కాపాడుకున్నారు. మరి దాన్ని బట్టి దేవుడు కాపరికి ఏమైనా రివార్డ్ ఇస్తున్నాడా? ఏమంటున్నాడు? నీ ప్రాణమును తప్పించుకుందువు అంటున్నాడు. అంటే బట్ దౌ హ్యాస్ డెలివర్డ్ దై సోల్ అంటున్నాడు. ఇప్పుడు నువ్వు హెచ్చరిక చెయ్యకుంటే వాడు తన పాపమును బట్టి చనిపోతాడు, నీతిమంతుడైనా దుర్మార్గుడైనా. నీవు హెచ్చరిక చేసినప్పుడు కదా, నువ్వు హెచ్చరిక చెయ్యనప్పుడు వాళ్ళు చనిపోతే దానికి నువ్వే పనిష్మెంట్ అనుభవించాలి. నీ ప్రాణము పరలోక రాజ్యానికి నువ్వు కాపాడుకోలేవు. ఒకవేళ నువ్వు హెచ్చరిక చేసినా వాళ్ళు తమ పాపమును కొనసాగిస్తే నువ్వు నీ ప్రాణమును కాపాడుకుంటావు, వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని పోగొట్టుకుంటావు కదా. మరి నువ్వు హెచ్చరిక చేసినావు, వాళ్ళు తమ తప్పుడు మార్గాన్ని విడిచిపెట్టి నీతి మార్గం లేకొచ్చినారు. అప్పుడు కూడా దేవుడు ఏదైనా ఎక్స్ట్రా బెనిఫిట్ ఇస్తున్నాడా కాపరికి? ఏం చెప్తున్నాడు? వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని కాపాడుకుంటారు, నువ్వు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు. వాళ్ళు ఒకవేళ నీ హెచ్చరిక నువ్వు చెయ్యకపోవడాన్ని బట్టి చనిపోతే నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటావు. నువ్వు హెచ్చరిక చేసి వాళ్ళు తమ ప్రాణాన్ని కాపాడుకుంటే రివార్డ్ ఏం లేదు, నీ ప్రాణాన్ని పరలోక రాజ్యానికి కాపాడుకుంటావు. హల్లెలూయా. అల్టిమేట్ గా దేవుడు చెప్పిన పని చెయ్యడమే విశ్వాసులుగా, సేవకులుగా, పరిచారకులుగా మనందరి బాధ్యత. ఎందుకు చేస్తున్నాము అంటే ముఖ్యంగా మన వారిని కాపాడుకోవడానికి మరియు మన ప్రాణమును కాపాడుకోవడానికి. చూడండి, దుర్మార్గుడు నిన్నటి వరకు చేసిన దుర్మార్గత అంతా క్షమించబడతాడు. ఒకవేళ వాడు ఈరోజు నీతి మార్గంలోకి వస్తే, అలాగునే నీతిమంతుడు నిన్నటి వరకు చేసినటువంటి నీతి అంతా మరవబడుతుంది వాడు ఈరోజు తన పాపమును విడిచిపెట్టకపోతే. గుర్తుంచుకోండి, రెండు విషయాల్లో దేవుడు పక్షపాతం లేకుండానే ఉంది. దుర్మార్గుడు నిన్నటి వరకు చేసిన పాపం అంతా క్షమించబడుతుంది వాడు ఈరోజు దేవుని మార్గంలోకి వస్తే నీ హెచ్చరికను బట్టి. నీతిమంతుడు నిన్నటి వరకు చేసిన నీతి అంతా మరవబడుతుంది వాడు తన పాపమును నేడు విడిచిపెట్టకపోతే. హెచ్చరించడం మన పని. కాపలా ఎవరినైతే దేవుడు పెట్టినాడు నీ ఇంటికి, అవునా, నీ ఇరుగు పొరుగు వారి మధ్య, నీ రక్త సంబంధికుల మధ్య నీవే కాపరి. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది, పాత నిబంధనలో ఒక పశువు గుంటలో పడిపోయినప్పుడు దాని యజమానునికి ఆ సంగతి తెలియజేసి దాన్ని కాపాడకుంటే దాని ప్రాణం విలువ నువ్వు యజమానికి కట్టియాలి. నువ్వు తోసేయలే, నువ్వు ఎవరిని చెడగొట్టలేదు, అవునా, నువ్వు ఎవరిని కూడా పాపమునకు ప్రేరేపించలేదు, కానీ నీతికి ప్రేరేపించాలా. అదే కాపలాదారుడి పని, అదే దేవుని యందు విశ్వాసం ఉంచిన మనందరి పని. నువ్వు కారణం కాదు వాళ్ళు తప్పు చేయడానికి, వాళ్ళు పాపం చేయడానికి, కానీ వాళ్ళు నీతిగా జీవించడానికి నువ్వు కారణం కావాలి. నీ వలన వాళ్ళు జీవ మార్గంలోకి రావాలా, దానికి నువ్వే ప్రేరేపణగా ఉండాలా. అందుకే నీవు దేవుని ప్రతినిధి. హల్లెలూయా.
దేవుని కృపను బట్టి వారి ప్రాణం రక్షించబడితే అంతకంటే గొప్ప రివార్డు మనకేముంది? అవునా? కాపరికి తన కాపలాలో ఉండే గొర్రెను కాపాడుకోవడము కంటే గొప్ప బహుమానం ఏముంది? అవునా? మరి దావీదు మొట్టమొదట గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు సింహము నోట నుండి, ఎలుగుబంటి నోట నుండి తన గొర్రెలను కాపాడుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలీయుల మీద మహారాజుగా దావీదును కూర్చోబెట్టినాడు. కొంచెములో నమ్మకంగా ఉంటే అధికమైన వాటి మీద దేవుడు అధికారం ఇస్తాడు. దేవుడు మనకు సెలవిచ్చిన మాటను నిర్లక్ష్యం చెయ్యక ఆలకించి మనకు దేవుడు ఎవరి ఎడల బాధ్యత ఇచ్చినాడో వారికి తెలియజేయాలి. మొహమాట పడొద్దు. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు నన్ను తిరిగి అంటారేమో, మనకు సంబంధంలే. దేవుడు ఏమంటాడు? భలా మంచి నమ్మకమైన దాసుడా శబాష్ అంటాడా? ఆయన చెప్పిన పని చెప్పినట్లుగా చేసినందుకు అదొక్కటే మన ఆలోచనలో ఉన్నా. ఆయన చెప్పిన పని చెప్పినట్లు చేస్తే అనేకులను మనము కాపాడుకుంటాం, మన ప్రాణమును మనము కాపాడుకొని వారమై ఉన్నాం. మొహమాట పడొద్దు. దేవుని యందు మనమందరము విశ్వాసం ఉంచి ఉన్నాం. మనతో పాటు అనేకమైనటువంటి ప్రాణములను మనము కాపాడుకోవాలి. దేవుని రాజ్యమునకు వారిని కాపాడుకోవడమే మనము కాపాడుకోవడం. దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని ప్రేమించి మనందరికీ అనుగ్రహించిన ఆయన రక్త మాంసాల్లో పాలు పంచుకున్నాం. తండ్రి అయిన దేవ, మా చేతిలో ఉన్న ఈ రొట్టెను మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరముగాను, ఈ పాత్రలోనిది ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తముగాను, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున పలికి ప్రార్థించి విశ్వాసముతో ఏక మనసుతో స్వీకరిస్తున్నా. అయినా నీవు పొందిన గాయములను, నువ్వు చిందించిన రక్తాన్ని నీ రొట్టె వీచుట ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ప్రభువా, మేము నమ్ముచున్నాము నీ శరీరము నిజమైన ఆహారమని, నీ రక్తము నిజమైన పానమని. నీ వాక్యమును నెరవేర్చుటకు నీ శరీరము నీ రక్తము మాకు జీవాహారం అని మేము నమ్ముచు నీ శరీరమును నిజమైన ఆహారముగా తిని నీ రక్తం నిజమైన పానముగా తాగి మేము నీ యందు మీరు మా యందు ఏకముగా నిలిచి ఉన్నాము. ప్రభువా, నీ ఏకత్వముతో మమ్మల్ని ఆశీర్వదించండి. నేను లోకమును ఎంతో ప్రేమించి నీ ప్రియకుమారుణ్ణి లోకమునకు లోకము నశించిపోకుండా రక్షించుటకు అనుగ్రహించి ఉన్నావు. అయినా అనేకులు నీ మాట వినక నశించిపోయినారు తండ్రి. ప్రభువా, నీ మాట విన్నవారు అన్యజనులు, కొందరు యూదులు తమ ప్రాణమును కాపాడుకున్నావు. నీకు స్తోత్రం నాయనా. మాట వినే స్వభావమును మాకు దయచేయండి తండ్రి. హెచ్చరికకు లోబడే స్వభావమును మాకు దయచేయండి తండ్రి. ఎవరైనా మా పాపం విషయంలో మమ్మల్ని హెచ్చరిస్తే తిరిగి వారిలో ఉండే పాపములను లోపములను ఎత్తి చూపే వారిగా కాకుండా, ఒకవేళ నిజమేనేమో అని మమ్మల్ని మేము పరీక్షించుకొని సరి చేసుకునే స్వభావం నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం అనుదినము మనకు తోడుగా ఉంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ వరకు దేవుని హెచ్చరికకు లోబడు వారిగా, దేవుడు మనకు సెలవిచ్చిన మాటను మన తోటి వారికి తెలియజేయు వారిగా, దేవుడు మనల్ని ఆశీర్వదించి మన ప్రాణములను, మన ద్వారా అనేకుల ప్రాణములను పరలోక రాజ్యమునకు భద్రపరిచి ఆశీర్వదించును గాక. ఆమేన్. దేవునికి స్తోత్రం.